అందరూ అంటుంటారు. మీరన్నీ దాన్నేంటి కంటెంట్ ఉన్న వీడియో పెట్టమంటారు. ఇక్కడ నేను కంటెంట్ పూంపుహార్ అనేటువంటి ఒక ఊరు తమిళనాడులో ఉంది. అందరూ చిన్నప్పుడు అందరూ పూంపుహార్ అంటే ఏందో అనుకున్నాం. అక్కడికెళ్ళినటువంటి ఒక రచయిత ఇది రాసి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేశాడని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి షష్ఠి పూర్తి అర్ధనారీశ్వర టెంపుల్ తమిళనాడు. అర్ధనారీశ్వర స్వామి వారి టెంపుల్. హర హర మహాదేవ శంభో. అర్ధనారీశ్వర స్వామి వారి టెంపుల్ తమిళనాడు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి దంపతులు ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారన్నమాట. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. అలాగే ఎవరైనా పెళ్ళి కావాల్సిన పిల్లలు కూడా వచ్చి ఆ షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళకి కొంచెం తాంబూలం అది సమర్పిస్తే వారికి త్వరగా వివాహాలు అవుతాయని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. కొన్ని విషయాలు అయితే కొంతమంది విషయాల్లో మా వాళ్ళ విషయంలో కూడా అది కంప్లీట్ అయింది. కాబట్టి మహిమగల దేవుడు అర్ధనారీశ్వరుడు. అలాగే తర్వాత చూడండి ఇక్కడ స్వామివారు డైరెక్ట్గా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చూసారా? సో మూగ జీవాలు దప్పికేయింది. అక్కడికి వెళ్ళేసి తను ఏం చేసిందంటే నీళ్ళ కోసం చూసింది. అక్కడ ట్యాప్లో వచ్చి నీళ్ళు వస్తుంటే తాగింది అనమాట. సరే నేను దాన్ని ట్రై చేశాను. అది భయపడి పారిపోయింది. సో న్యాచురల్గా వెళ్ళిపోతాయి కదండి ఎవరైనా సరే. కాకపోతే నీళ్ళు ఓపెన్ చేసినప్పుడు తాగలేదు. నెక్స్ట్ వచ్చేసి దానికోసం నేను అటు ఇటు పరిగెత్తి కేతుగ్రహం యొక్క టెంపుల్ అనమాట. నవగ్రహాల్లో ఒక గ్రహం అంటే కేతుగ్రహం టెంపుల్ ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగింది. నేను మేత కోసం అటు ఇటు తిరిగింది. చిన్నప్పుడు విలేజ్లో పెరిగాము. మేము అక్కడ కూడా చూసుకుంటాం కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ కొంత అర్థం అవుతుంది. సరదాగా అట్లా ట్రై చేశాను. అది పారిపోయింది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ తాగుతాం. సాధారణంగా రావు అయినా వరకు వచ్చి కలుస్తూ ఉంటే దానికి ఒక పకోడీ ఇంకోటి అబ్బా ఇంకొకటే ఉంది పెట్టేద్దాం. అయితే ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏం చేస్తామంటే ఒక్కరికి చూడ పెట్టేదాకా పోవా తాకి అలా కాదు. తాకి ఏం చేస్తుందంటే తన చుట్టూ ఉన్నటువంటి పక్షులన్నీ కాకలన్నీ కూడా తెలిసి మేము అక్కడ ఉన్నాము. పకోడీ పెట్టాము. తీసుకో ఎన్ని పకోడీ తీసుకో లాస్ట్కి మాత్రం తీసుకో తీసుకొని వెళ్ళు తిరిగి అర్థం కాదు. అన్నీ పిలుస్తున్నావా? అదే మ్యాటరు. అర్థం కాదు. తర్వాత స్ట్రైక్ లోపు లాస్ట్కి నేను భాష అర్థమైంది. మొత్తం మీద తీసుకొని వెళ్ళు. పకోడీ ముక్క అయితే నోటి కలుసుకోవాలి. అక్కడ పెట్టేసి కాకి వెళ్ళిపోవడం. పో తీసుకోపో. తర్వాత ఇంకో గ్రహం కుంభకోణానికి వెళ్ళిన తర్వాత కళ్యాణం ఉంది కదా, అది దగ్గర అయితే ఫస్ట్ 12 గంటల లోపు వచ్చి చేసుకుంటే పట్టింది. అది వాడికి మాట్లాడి వాడు అక్కడ ట్యాక్సీతో మాట్లాడి ఫస్ట్ వెళ్ళాలి. ఆ రైతు ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఇప్పుడు 50 కిలోమీటర్ కళ్యాణం. బుద్ధ విగ్రహం దగ్గరికి చెప్పేసి కాల్ అవుట్ సైడ్ కమ్ నెక్స్ట్ మోగవారు మేకలు తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది జడల్లో ఉన్నటువంటి
పూలు లాగేసుకొని తింటుంటే వాళ్ళు అవి కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ ఆ దృశ్యాన్ని నేను చిత్రీకరించలేకపోయాను. అది మాత్రం అయిపోయింది. నన్ను కూడా తీరా. లాస్ట్కి వచ్చేసి అబ్బా ఇక్కడ చూడు ఎంత బాగుందో. వెళ్ళామన్నమాట. రాహుగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటంటే రివర్స్ లో ఉన్నట్టుకున్నాయిరా చేపలు. చేపలు రివర్స్లో అక్క అక్క సూపర్ 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 అక్క. అబ్బా అబ్బా రివర్స్లో సూపర్. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది కట్టాల మీన్ అంటారు. బట్ మనకి తెలిసింది కట్టాల అవి జెల్ ఫిష్, నాట్ ఇప్పుడు నాట్ సపోజ్ టు జెల్ ఫిష్ పాయిజన్. మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఏదో అంటారు మామూలుగా. చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. దగ్గరికి పోయిన పాడు మేత దగ్గర పోయిన పాడు నా చేతిలో కూడా ఉందనుకున్నాను. చూస్తే నేను అక్కడ మేత వేస్తానని తెలియదు. వెళ్ళి చిన్న మీను చిన్న మీను అక్కడ కూడా కొంచెం వీడియోలు తీసుకుని కట్టాల మీను. మన ఛానల్ అది వెరి మీను, ఇది చిన్న మీను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఫిష్ ఆహారం కోసం వచ్చేసి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నా, మొత్తం మీద ఈ వీడియో వెరీ గుడ్ వెరీ గుడ్. వీడియో తీసినప్పుడు ఈ చేపలు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపిస్తే మీకు లైక్ చేయండి. నానా ఉన్నాయా మన దగ్గర? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా, అయ్యో నాకు తెలియదు ఇది. మొత్తం మీద ఈ ఫిష్ వీడియో అయితే దాదాపు 1 minute నేను రికార్డ్ చేశాను. ఎర్ర మీనుదా ఇందరే. ఎంతటా ఇంకా రికార్డింగ్ చేయాలనిపిస్తుంది. తెల్ల మీను చిన్న మీను. వచ్చేయండి. ఇది నల్ల ఇది ఇది బ్లాక్ మీను. పొద్దున పోతుంది, త్వరగా బయలుదేరాలని చెప్పేసి నేను బయలుదేరిపోయాను. ఇంకా సో దాదాపు అలాగే చూస్తూ ఉండిపోయాను. అలాగే వీడియో తీయాలనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు క్లోజ్లో ఓకే 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 థ్యాంక్ యూ. వీడియోలు తీయటము, ఫోటోలు తీయటము ఆహా బాగా సూపర్ 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 వస్తావా డాడీ? వస్తా. ఊళ్ళో ఉన్నప్పుడు ఇలా వీడియోస్ కోసం తర్వాత లాస్ట్కి వచ్చేసి మేము దాదాపు బయలుదేరి నైట్ విజయవాడ విజయవాడ చూస్తే కరెక్ట్గా నది మీద ఆపుతూ మన ట్రైన్ని గవర్నమెంట్ నుంచి నది మీద ఆపినప్పుడు కొంచెం వెయిట్ చేస్తే ట్రైన్ ఎన్ని సెకండ్స్ పోతుంది ట్రైన్ చూద్దాం. బ్రిడ్జి మీద చూస్తాను కనుక మొదట్లో ఫస్ట్ ఇంటి నుంచి పడుతున్నారు కాబట్టి ట్రైన్ లాస్ట్ రోజు వరకు ఈలోపు మా ట్రైన్ కూడా చూసారు. ఆ ట్రైన్ మా ట్రైన్ వెళ్ళారు. ఇంతమంది వచ్చామని తిప్పారు. తిప్పితే మనకి బ్రిడ్జ్ కనపడుతుంది, ప్రకాశం బ్యారేజ్. సో ఈలోపు నది మీద నుంచి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కిందా కరిష్మా? అది దాటేసి విజయవాడకి రీచ్ అయిపోయింది అనమాట. విజయవాడ రీచ్ అయిపోయింది. విజయ అమ్మవారి ఆశీస్సులు చాలా మెండుగా ఇది తర్వాత నేను చేసిన క్లిక్స్ ఉన్నాయి చూడండి, పిక్స్ కొన్ని తీశాను వీడియోలతో పాటు బ్యారేజ్ మీద. చూసారా, ఆ పక్క ఈ పక్క రెండు వైపులా పిక్స్ తీశాను అనమాట. సో ఈ పిక్స్ మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇది టైం పాస్ కోసం పెట్టినటువంటి ఒక వీడియో. సో కాబట్టి కంటెంట్ ఏముండదు. అలాగే దీనికంటే ముందు మేము టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు జనరల్గా ఈ ఫోటోలు అవి తీసుకున్నాను, సెల్ఫీలే తీసుకున్నాను. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ లేరు కదా. సో దేవాలయాల్లో వాటిల్లో ఇక్కడెక్కడ కొన్ని ఫోటోలు మీ అందరికీ చూపించాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తంగళూరు తిరునవల్లూరు ఇది శనీశ్వర ఆలయం అనమాట. సో ఇక్కడ చూసారా. దానికంటే ముందు టెంపుల్స్కి విజిట్ ముందు మేము స్టే చేసినట్టు హోటల్ అనమాట. చక్కగా ఉంది. ఇవి కొంచెం సినిమాల కోసం నేను తీసుకున్న స్టిల్స్ ఫొటోస్. ఈ ఫోటోలు కూడా మీరు అయితే న్యాచురల్ స్టార్ నానితోటి నేను దిగిన ఫోటో. అలాగే
నీ శెట్టి మేడంతో నేను దిగినటువంటి ఫోటో.